రంజాన్ పండుగ ముస్లింలకు ఎందుకంత పవిత్రం? రంజాన్ మాసంలో రోజా ఎందుకుంటారు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అత్యంత ప్రీతికరమైన మాసం రంజాన్ మాసం. మానవాళి మనుగడకు దిశానిర్దేశం చేసిన ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ భూమిపై ఆవిర్భవించిన రోజులనే రంజాన్ నెలగా ముస్లింల నమ్మకం. ముస్లిం సంవత్సరాది మోహరంతో ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైన సంవత్సరంలో 9వ నెల రంజాన్గా పిలువబడుతుంది. ఈ నెలలో అల్లాహ్ పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ను భూమిపైకి పంపించిన నెల రంజాన్ నెల. దివ్య ఖురాన్లోని 30 అధ్యాయాలను రోజుకో అధ్యాయం చొప్పున అల్లాహ్ ఈ భూమి మీదకి పంపించారు. అందుకే రంజాన్ నెలలోనే 30 రోజులను పవిత్ర రోజులుగా భావిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. వాస్తవానికి దివ్య ఖురాన్లో మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకవద్దనే విషయాలను అల్లాహ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ముస్లిం 5 పూటల నమాజ్ చేయడంతో పాటు కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం, హజ్ యాత్రను పూర్తి చేయడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, జకాత్లను చెల్లించడం, ఈ నియమాలను పాటిస్తే మానవుడు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందుతాడని ముస్లింల నమ్మకం. అందుకే ప్రతిరోజు ఈ నిబంధనలను పాటించేందుకు వీలుగా ప్రతి రంజాన్ మాసంలో వీటిని అలవర్చుకునేందుకు ప్రతి ముస్లిం ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు పాటిస్తుంటారు. రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్ చేయడంతో పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 12-13 గంటలు అత్యంత కఠోర ఉపవాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్నే రోజా అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసే రోజా వెనుక ఓ పరమార్థం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఆకలి దప్పికలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలంటే ముందుగా ఆకలి దప్పికల బాధలను మానవుడు అనుభవించాలి. అప్పుడే నిజంగా కష్టాలలో ఉన్నవారి బాధలు అర్థమవుతాయి. ఇదే లక్ష్యంతో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా రంజాన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా రోజా ఉంటారు. అంతేకాకుండా భూమిపై చేసే పాప పుణ్యకార్యాల ద్వారానే అల్లాహ్ అనుగ్రహం లభిస్తుందని, సత్ప్రవర్తనతో జీవించడమే ఖురాన్ మానవాళికిచ్చిన సందేశం. మిత్ర మీడియా ప్రేక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు రంజాన్ శుభాకాంక్షలు.